అంటే హారర్లో అంటే మేము ఇనీషియల్గా ముగ్గురం కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నామండి. యాక్చువల్లీ ఏదో ఒక స్టోరీ రాసుకున్నాం. అదేదో చాలా బడ్జెట్ వెళ్ళిపోతుంది అని అనుకున్న తర్వాత మాకు ఉన్న బడ్జెట్లో ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఏ జానర్ ఇవ్వగలుగుతాము అని అనుకుంటే హారర్ బెస్ట్ అనిపించింది మాకు. హారర్ కొంచెం న్యాచురల్ లొకేషన్స్తో యాక్టర్ పర్ఫార్మెన్సెస్తో మనం ఆడియన్కి ఆ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని మేము హారర్ అనుకున్నాం. సో ఓకే, యాక్చువల్లీ మేము నోన్ ఫేసెస్ అది మేము పెట్టాలనుకుంటే నార్మల్ మరీ పెద్ద స్టార్స్ కాకపోయినా మేము పెట్టేయచ్చండి. కానీ ఏంటంటే ఇందులో మీరు సినిమా చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసినట్టే మీరు ఫీల్ అవుతారు. అంటే వేరే స్టార్ కాస్ట్ లాగా ఏమన్నా నోన్ ఫేసెస్ని పెడితే వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వస్తారు కదా, ఏదో ఒక ఇమేజ్తో వస్తారు. మాది మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది, కొత్త వాళ్ళని పెడితేనే బాగుంది అని అనిపిస్తుంది. సో అండ్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. వెన్నెల అయితే నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి, చాలా ఇన్నోసెంట్. అండ్ నాకు తెలిసి ఫ్రేమ్స్ కూడా అలానే వచ్చాయి కొంచెం. ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. ఐ డోంట్ నో, ఐ షుడ్ ఆస్క్ ద డైరెక్టర్ వన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. మేము స్కెడ్యూల్స్ చేసేటప్పుడు రూపా షూట్ చేసాం, ఫ్లాష్ బ్యాక్ది ఒకటి. మీరు సినిమా చూసినప్పుడు అది చాలా బాగా వచ్చింది. రూపా ఉన్నంత వరకు మేము ఎప్పుడు షూట్ చేస్తున్నాం అన్నట్టు ఉండదు. మేమంతా ఏదో ఫ్రెండ్స్ ఏదో చాలా ఫన్గా జరిగేది. సో థ్యాంక్ యూ రూపా. చేశానండి. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ బ్యాక్గ్రౌండే. సో సౌండ్ డిజైన్ నేనే చేసా. మ్యూజిక్ మీరు చూశారు అండ్ నేను ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కానీ మీరు చూస్తారు. మా మ్యూజిక్ డైరెక్టర్ చించేశాడని చెప్పాలి. సో యాక్చువల్లీ మాది రెగ్యులర్ హారర్ లాగా ఉండదండి. డిఫరెంట్ స్టోరీ. అంటే నేను చెప్పకూడదేమో, అది మామూలుగా నా సినిమా నాకు బాగానే అనిపిస్తుంది కాబట్టి. యాక్చువల్లీ దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. కానీ ప్లీజ్ అలా తీసుకోవద్దు. నేను రీసెంట్గా వచ్చిన హారర్ ఫిలిమ్స్ అన్నీ ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను. అసలు అంటే మా దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా అని చెప్పి చూడడానికి. ఎవ్రీ హారర్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్లో హారర్ లేపుతారు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో వచ్చి రొటీన్ ఏమంటారు రివెంజ్ స్టోరీ అవుతుంది. ఇందులో అలా కాకుండా మనకి హారర్ ఎలిమెంట్ పెట్టి దాన్ని థ్రిల్లర్గా టర్న్ చేశాడు. అసలు ఆ స్క్రీన్ ప్లే కోసమైనా మీరు థియేటర్స్కి వచ్చి చూడాలి. నేను చెప్తున్నాను కాదు, మీకు ట్రైలర్ కానీ లేదా నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తారు, దాంట్లో చూసినా కూడా మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఒక 150 రూపీస్ పెట్టి కొనుక్కొని వస్తే చాలా ఎంటర్టైన్ అయ్యి వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అంటే అది నేను చెప్పకూడదేమో, నా సినిమా నాకు గొప్పగానే అనిపిస్తుంది కాబట్టి. యాక్చువల్ నా క్యారెక్టర్ ఇది ఎలా ఉండబోతుందంటే ఇందులో ఒక తింగరోడ్లా ఉంటుంది నా క్యారెక్టర్ చెప్పాలంటే. సో అలాంటి క్యారెక్టర్ని ఒక చోట తీసుకెళ్ళి లాక్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చెప్పడం కన్నా. సో so it's a reporter's character and it's a fun banter between my character and Anil's, and it looks like it's a horror thriller but it has so much comedy elements, and once you watch the film you'll really enjoy it because the combination me and Anil's, I enjoyed acting, so definitely after watching the film you will definitely enjoy that. This first film ఆనెస్ట్లీ నాకు సాయి వర్క్ చాలా ఇష్టం అండి. హీస్ వెరీ 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 టాలెంటెడ్. ఫస్ట్ డే నుంచి మేము కలిసినప్పటి నుంచి ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. నా ఆడిషన్ తీసుకున్నప్పుడు కానీ మేము వర్క్షాప్స్ చేసినప్పుడు కానీ ఒక డెమో లాగా ఒకటి చేసామన్నమాట. అది కూడా ఫర్ సమ్ 1 to 2 days ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్, ఇట్ వాజ్ ఒక 2 years బ్యాక్. సో అప్పుడు కూడా చాలా కష్టపడ్డారు. యా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎఫర్ట్స్ హీ హ్యాస్. సో యా, ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అందరితో, ఎస్పెషలీ యువా ఆల్సో. యువా ఈజ్ ఆల్సో సచ్ అ గ్రేట్ యాక్టర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. యాక్చువల్లీ నేను నా ఫస్ట్ ఫిలిం చీలా సో రాహుల్ రవీంద్రన్ గారిది.
రుహానీ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాను, రుహానీ గారు హీరోయిన్. మీ గురించి చెప్పాలంటే మళ్ళీ అనే పేరు అది కాకుండా ఇంకేం చెప్పినా మా డైరెక్టర్ నన్ను తర్వాత తీసుకెళ్ళి తంతాడు, పక్కా తంతాడు. అంటే అంత సో ఎక్కువ చెప్పొద్దు అన్నాడు నా క్యారెక్టర్ గురించి, అంతే. నీ పేరు మళ్ళీ, అది తప్ప ఇంకో మాట మాట్లాడావంటే నీకు ఉంటుంది అని చెప్పాడు. సో ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఈరోజు ఒక సినిమా చూశానంటే డెఫినెట్గా అది నన్ను ఇన్స్పైర్ చేస్తుందండి. అంటే ఒక్కళ్ళు నన్ను ఇన్స్పైర్ చేసిందని కాదు, డెఫినెట్గా సినిమా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. అంటే హారర్, అదే చెప్పాను కదా, హారర్తో మనం చాలా ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనే హారర్ తీసాం. ఇది ఫిక్షనలా లేకపోతే ఎక్కడన్నా రియల్ స్టోరీ ఏమన్నా తీసుకున్నారా? ఇది ఫిక్షనల్ అండి, కంప్లీట్గా ఫిక్షనల్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఎందుకు మీరు అంత నర్వస్గా ఉన్నారు, ఎందుకు అంత భయపడతా మాట్లాడుతున్నారు? అది యాక్చువల్లీ మేము స్పీచెస్ ప్రిపేర్ అవ్వలేదండి. అది మేము ఏమనుకున్నామంటే మా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక స్కిట్ చేద్దామని అనుకున్నాం. అది చాలా ఫన్ వేలో దాదాపు 1-2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. అది ఒక 20 to 30 minutes అలా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఆ స్కిట్. సో మీకు అర్థమైపోయేది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి అని. సో అది మేము చెప్పలేకపోయాం. సో ప్లాన్ అటు ఇటు అయిపోయేకి అంటే అసలు స్పీచెస్ అన్నది మొత్తం ప్లాన్లో లేదనమాట. మాకు ఏదో ఫైనల్గా చెప్పుకుంటూ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ ఫైనల్గా థ్యాంక్స్ నోట్ ఉంటుంది అనుకున్నాం, అంతే. ఓకే, కొంచెం అది లాంగ్ స్టోరీ అండి. నేను చెప్పాను కదా ఇందాక, వేరే స్టోరీ చేస్తాము అని అనుకున్నప్పుడు ఒకరోజు వీడికి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి, అరే ఇట్లా కాదు, అదంతా చాలా ఎక్కువైపోతుంది, అది ఇట్లా ఒక ముసల్ దానిలాగా ఏమైనా పెడదాం ఊర్లో, ఒక ముసల్ అంటే ఆ ఇమాజినేషన్ చేసుకో అంటే, ముసలి లేదు ఏం లేదు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, అరే రూమ్లో ఒక్కడే ఉన్నారా, నువ్వు ముసల్దాన్ని భయపెడుతూ ఉంటారు నన్ను అంటే, అప్పుడు సరే ఇది వర్క్ చేద్దాం అని చెప్పి దాని మీద వర్క్ చేసి స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. నెలకు ఒక 2 days 3 days అలా షెడ్యూల్ చేసుకుంటూ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ చేసాం. స్టోరీలో ఒక పార్ట్ అండి, అది ఒక మన గ్రహణం నుండి ఆ ఫేజ్ వరకు ఒక చిన్న ఇది జరుగుతుంది అనమాట సినిమాలో ఒక పార్ట్. అందుకే లోగో అలా పెట్టాం. యాక్చువల్లీ ఆన్ సెట్ మేము చేసేటప్పుడు ఊర్లో మాకు చాలా హారర్ స్టోరీస్ అయ్యాయి. మేము చెప్పిన ఏదో కల్పించేదో పబ్లిసిటీ స్టంట్లా అనిపిస్తుంది. మాకు చాలా హారర్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఫస్ట్ డే అయిందంట కదా, ఫస్ట్ డే అయిందంట కదా. మాకు ఫస్ట్ డేనే కాదండి, 33 days షూట్ చేసాం. 33 days షూట్ చేసాం. 33 days మాది అదో వాళ్ళందరూ అదే నవ్వుతున్నారు. ఇప్పుడు చెప్తే ఏదో పబ్లిసిటీ స్టంట్ ఏదో ఫేక్ చేస్తున్నారు అన్నట్టుంటుంది. అది చాలా లాంగ్ స్టోరీ, చాలా భయపడిన రోజులు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.